వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారీ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు. లక్ష్మి ఇంటి నుండి వెళ్ళడానికి కారణం ఎవరై ఉంటారు? లక్ష్మి ఇంత బలంగా ఇంటి నుండి వెళ్ళింది అంటే ఖచ్చితంగా అంబిక అత్తయ్యే అయ్యుండాలి అని చెప్పి చాలా కోపంగా ఇంటికి వస్తారు విహారీ. అత్తయ్య, అంబిక అత్తయ్య అని గట్టిగా కేకలు వేస్తారు. అందరూ హాల్లోకి వస్తారు. ఏమైంది విహారీ? లక్ష్మి కనిపించలేదా అనగానే, ఎందుకు కనిపిస్తుంది? తనని ఎందుకు బయటికి వెళ్ళేలా చేసావత్తయ్య అనగానే, విహారీ నీకేమైంది? లక్ష్మి పిచ్చి పట్టిందా? అది వెళ్ళిపోతే నేనేం చేయను అనగానే, మీలాగా లక్ష్మికి ఎటువంటి ఆశలు ఉండవు. తన్ని ఇంట్లో అందరూ ఎంతగానో అవమానించారు. అప్పటి కూడా బయటికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఇంటి నుండి, అలాగే ఆఫీస్ ఎండి పదవి నుండి, అలాగే అన్నీ పగడ్బందీగా రాసి వెళ్ళింది అంటే నువ్వే తనని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టావు. చెప్పత్తయ్యా, మర్యాదగా ఉండదు అనగానే, విహారీ పరాయి ఆడదాని కోసం ఇంట్లో సొంత మేనత్తైన నన్నే ధిక్కరిస్తున్నావా? నన్నే అనుమానిస్తున్నావా అనగానే, ఇంట్లో వాళ్ళు ఎటువంటి వారు, ఎవరిపై కుట్రలు పన్నుతున్నారు అన్నది నాకు తెలుసత్తయ్యా. 200 ఎకరాలు పొలం కోసం తనకి కళ్ళు తెప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆ సుభాష్, నువ్వు, అలాగే పార్థసారథి ముగ్గురు రిజిస్టర్ ఆఫీస్కి లక్ష్మిని తీసుకువెళ్ళలేదా? తను వీడియో తీసిందని బెదిరించి కళ్ళు వచ్చిందని చేశానని నువ్వు డ్రామా చేయలేదా? మరి అలాంటప్పుడు నువ్వు కాకుండా లక్ష్మిని బెదిరించేవారు ఎవరు ఉండరు. మర్యాదగా చెప్పత్తయ్యా అని అంటారు. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే నన్నే అనుమానిస్తున్నావా? ఒకవేళ లక్ష్మి తిరిగి వచ్చి నేను దేనికి వెళ్ళాను అని తెలిస్తే అనగానే, అబద్ధం, లక్ష్మి ఎక్కడికి వెళ్ళదు అనగానే, విహారీ లక్ష్మిని వెతికి పట్టుకొని నేను ఇంటికి తీసుకొస్తాలేరా. తన కోసం ఇంట్లో వాళ్ళని అనుమానించడం సరైనది కాదు. నాన్న దానికి 200 ఎకరాల పొలాలు రాశారని అంబిక ఎప్పటి నిండా బాధపడుతుంది. అంబిక మన ఇంటికి మగరాయిల్లా నువ్వు యుఎస్లో ఉన్నప్పుడు అన్నీ చూసుకుంది. ఇప్పుడు అది వెళ్ళిందని అందరికీ బాధే. ఎందుకంటే మన ఇంట్లో తల్లో నాలుకలా ఉందిలే, నేను వెతుకుతాను అని అంటుంది. చూడండి అత్తయ్య, ఒకప్పుడు మీరు కూడా లక్ష్మిని చాలా బాధ పెట్టారు. కానీ మీ తప్పుని మీరు తెలుసుకొని మీరే లక్ష్మి విషయంలో పనులేమీ చెయ్యొద్దు అంటున్నారు. అలాంటి అంబికత్తయ్యకి లక్ష్మి వాల్యూ తెలీదు అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు విహారీ. ఒసే లక్ష్మి, వెళ్ళి కూడా విహారికి ఏదో క్లూ ఇచ్చినట్టున్నావు, అందుకే నా మీద విరుచుకుపడుతున్నాడు. ఎలాగో వెళ్ళిపోయావు కదా, వచ్చే సమస్య లేదు. ఎందుకంటే కావేరి వీడియో నా దగ్గర ఉంది. అది నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటే కావేరి జీవితం సర్వనాశనమవుతుంది. నువ్వు బాగా మాట ఇచ్చావంటే వర్క్ చేస్తావులే అని అనుకుంటుంది. ఇక ఇటువైపు అంబిక తెల్లగా తెల్లవారుతుంది. గుడిలో నిద్ర లేచేసరికి పంతులు గారు కనిపిస్తారు లక్ష్మికి. అమ్మా, ఎవరు నువ్వు? ఈ గుడిలో నిద్రిస్తున్నావు ఇక్కడ అనగానే, నేను వెళ్ళిపోతాను, కానీ ఒక్కసారి నాకు ఫోన్ చేసుకునే సదుపాయం లేదు అనగానే, ఇదిగో అమ్మా, అలాగే గుడిలో ఇప్పుడే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి, అమ్మవారి ప్రసాదం ఇదిగోండి అని చెప్పి అంటారు. ఇక అక్కడ ఉన్న కుళాయి దగ్గరికి వెళ్ళి మొహం కాలు చేతులు కడుక్కొని అమ్మవారికి దండం పెట్టుకొని, అమ్మ, నా జీవితం ఎలా తిరుగుతుందో నాకు తెలీదు, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నా వల్ల నాశనం చేయాలనుకున్నా అవతల వ్యక్తి ఎవరు అన్నది నాకు తెలియాలి అని చెప్పి నమస్కారం చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా కావేరి జీవితాన్ని నాశనం చేసి నన్ను ఇంటి నుండి బయటికి వెళ్ళేలా చేసింది ఎవరయ్యుంటారు? అంబికమ్మ ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయదు, తను ఆడదే కదా అని చెప్పి, ఓ హమ్మిరాజుకే ఖచ్చితంగా కావేరిపై పగ ఉంది. అసలు వాడు ఇంట్లోకి వచ్చి అలా స్పై కెమెరా ఎలా పెట్టాడు అని చెప్పి ఆలోచిస్తూ ఇక స్పెషల్ బ్రాంచ్ అయిన ఇన్స్పెక్టర్ సంజయ్కి ఫోన్ చేస్తుంది. ఆ లక్ష్మి
ఎక్కడున్నావు అనగానే ఇక జరిగిందంతా చెప్తుంది. సరే మా ఇంటికి రా అని చెప్పి తన్ని ఇంటికి తీసుకువెళ్తుంది సంధ్య. లక్ష్మి, బ్యాగ్తో వచ్చావంటే నీ కష్టాన్ని అర్థం చేసుకుంటాను. నువ్వు ఎన్ని రోజులు కావాలంటే, లేదు లేదు, నువ్వు జీవితాంతం నా దగ్గర ఉన్నా నేను చూసుకుంటాను అనగానే, సంధ్య గారు, మీరంటే ఏంటో నాకు తెలుసు, కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవబోతుంది. నేను ఇంటి నుండి బయటికి రావడానికి కారణం కూడా అదే అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. అవునా, అలా అయితే ఆ అమ్మిరాజు ఖచ్చితంగా బయటికి వచ్చాడని నీ అనుమానం అని అంటుంది సంధ్య. అవును, వాడు బయటికి వస్తే వాడే ఖచ్చితంగా చేస్తాడు. వాడి ఫోన్ని ట్రేక్ చేసి వాడిని మనం శిక్షించాలి. ఆ వీడియోని శాశ్వతంగా డిలీట్ చేయించాలి. ఎందుకంటే దాన్ని అడ్డం పెట్టుకొని కావేరిని వాడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అనగానే, సరే లక్ష్మి, కంగారు పడకు అని చెప్పి ఇక సంధ్య పెద్ద ఆఫీసర్లకి ఫోన్ చేసి అమ్మిరాజు అనే వ్యక్తి జైల్లో ఉన్నాడా లేదా అని అడుగుతుంది. తను బెయిల్పై వెళ్ళిపోయాడని చెప్పడంతో ఇక సంధ్యకి అర్థమవుతుంది వాడే ఖచ్చితంగా చేశాడు అని చెప్పి ఇక అర్థమవడంతో అమ్మిరాజుని రెడ్డి హ్యాండెడ్గా ఊర్లో పట్టుకుంటుంది సంధ్య. అమ్మిరాజుని అరెస్ట్ చేసి తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని కలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఆ వీడియోని శాశ్వతంగా డిలీట్ చేసింది. అలాగే ఆ వీడియో ఎవరెవరికి షేర్ చేసిందని తెలుసుకునేసరికి అంబికకి షేర్ చేశారని అర్థమవుతుంది. అంటే అంబికమ్మ హస్తం ఉందా? అలా అయితే అంబికమ్మని అరెస్ట్ చేస్తారా అని అంటుంది లక్ష్మి. తప్పకుండా లక్ష్మి అని అంటుంది. వద్దమ్మా, ఎందుకంటే మీరు ఇన్స్పెక్టర్, తను చాలా తప్పులు చేసింది. కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లగా ఆ ఇంటిలో తన్ని అరెస్ట్ చేస్తే ఇంటి వారందరూ బాధపడతారు, ఇంకెప్పుడు తనని నమ్మరు అనగానే, ఏంటి లక్ష్మి, నీకు ద్రోహం చేసే వాళ్ళని కూడా ఇలా నువ్వు కాపాడమని ఎలా అడుగుతావు అనగానే, చూడండమ్మా, తనకి మీరు స్పెషల్గా కలవండి, తర్వాత అంబికమ్మ చచ్చినట్టు మీకు వీడియోని ఇస్తుంది అనగానే, సరే ఇంతకీ నువ్వేంటి ఆ ఇంటికి రావా అనగానే, అమ్మ, ఆ ఇంటికి రావాలనుంది, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఇంట్లో నేను ఉండకపోవడమే మంచిదనుకుంటాను అని అంటుంది లక్ష్మి. సరే లక్ష్మి, నీకు నచ్చినప్పుడు ఒకవేళ విహారీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళు అని చెప్పి ఇక ఇటువైపు ఇన్స్పెక్టర్ సంధ్య అంబికకి ఫోన్ చేస్తుంది. అంబిక ఇన్స్పెక్టర్ సంధ్య దగ్గరికి వస్తుంది. అంబిక 2 చెంపలు పగలగొడుతుంది సంధ్య. ఏమైంది అనగానే, చి, ఆడదానివేనా నువ్వు? ఇంట్లో ఉన్న కావేరి వీడియోని ఇంట్లో వాళ్ళనే చూసేటట్టు బెదిరించి పబ్బం గడిపించుకుంటావా? లక్ష్మి అన్ని నిజాలు చెప్పింది. చూడు, ఆ వీడియోను డిలీట్ చేయకపోతే ఇక్కడే నిన్ను అరెస్ట్ చేస్తాను. మీడియాలో నీలాంటి వ్యక్తి గురించి కథలు కథలుగా వస్తాయి అనగానే, ఏంటి బెదిరిస్తున్నారా? నా దగ్గర వీడియో లేదు అనగానే ఫోన్ లాక్కుంటుంది ఇన్స్పెక్టర్ సంధ్య. వీడియో ఉండడంతో వీడియో ఎక్కడెక్కడికి వెళ్ళిందో చెప్పు అని చెప్పి అనగానే, ఇక లేదు, నేనేమీ ఆ వీడియోని షేర్ చేయను, ఎందుకంటే కేవలం బెదిరించడం కోసమే అనగానే, చి, బెదిరించడం కోసం ఇలా చేస్తావా? నిన్ను ఇలా ఎవరైనా చేస్తే నువ్వేం చేస్తావు అనగానే, నన్నెందుకు చేస్తారు అనగానే, చి, ఎందుకు చేయరు? చాలామంది పగబట్టిన వాళ్ళు ఉంటారు. ఇకపై ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా నీకు నేను అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ సంధ్య అంబికకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఒసే లక్ష్మి, నీ పలుకుబడి బాగానే ఉంది, కానీ నువ్వు ఇంటికెందుకు ఇంకా రాలేదు, ఎందుకు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా లక్ష్మికి ఇక డాక్టర్ మంజుల చాలాసార్లు ఫోన్ చేయకపోవడంతో విహారికి ఫోన్ చేస్తుంది. ఇక డాక్టర్ మంజుల ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఒకవేళ లక్ష్మి తన దగ్గర ఉందా అని చెప్పి హుటాహుటిన విహారీ డాక్టర్ మంజుల దగ్గరికి వస్తారు. విహారీ గారు, నేను లక్ష్మికి చాలాసార్లు కాల్ చేశాను, లక్ష్మి కాల్ అనేది కనీసం స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మీరు తన భర్త కదా, లక్ష్మిని తీసుకురాలేదా అనగానే, మేడం, లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయింది, అలాగే మా సహస్ర ప్రెగ్నెంట్ అని తెలిసి వెళ్ళిపోయిందో లేకపోతే ఇంట్లో ఏం జరిగిందో తెలీదు అనగానే, ఏంటి, లక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయిందా? అసలు మీరేమనుకుంటున్నారు విహారీ? నేనొక డాక్టర్ని, ఎంతో కష్టపడి మీ వంశాన్ని నిలబెట్టాలని లక్ష్మిని సరోగసి మదర్గా నేను చేశాను అనగానే,
ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారు విహారీ. ఒక్క నిమిషం, లక్ష్మి ఎక్కడుందో అర్జెంటుగా నేను కలవాలి. తన ఫోను ఎక్కడ సిగ్నల్స్ వస్తున్నాయో తెలుసుకోలేరా అనగానే ఇన్స్పెక్టర్ సంజయ్ ఇంతలో ఫోన్ చేస్తుంది. లక్ష్మి తన దగ్గరే ఉందని మీ ఇంటికి తీసుకువెళ్ళండి విహారీ అని చెప్పడంతో చాలా సంతోషంగా ఇక డాక్టర్ మంజుల అలాగే విహారీ పరుగు పరుగున ఇన్స్పెక్టర్ సంజయ్ ఇంటికి వస్తారు. అక్కడ లక్ష్మి బాధపడుతూ ఉంటే లక్ష్మి వెనకాల చెయ్యి వేస్తారు విహారీ. లక్ష్మి అనగానే లక్ష్మి తన్ని కౌగిలించుకుంటుంది. విహారీ గారు అనగానే ఎందుకు లక్ష్మి, ఇంత ప్రేమ ఉన్నా నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోయావు. ఇక నువ్వు అవసరం లేదు, నువ్వు నాతో పాటు రావాలి అనగానే ఆగండి విహారీ గారు, లక్ష్మి ఇప్పుడు ఉట్టి మనిషి కాదు, తను ఇప్పుడు సరోగసి మదర్ అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పద్మాక్షి అలాగే ఇటువైపు సహస్ర చేసిన కుట్రని కళ్ళకు కట్టినట్టు చెప్తుంది. అంటే సహస్రమ్మకి గర్భసంచి లేదా అనగానే యాక్సిడెంట్లో తన గర్భసంచి తొలగించారు. సరోగసి మదర్గా తను మదర్ అయ్యి సూర్యవంశానికి తనే అసలైన వారసునివ్వాలని పద్మాక్షి గారు సహస్ర గారు కుట్రతో ఆ ఇంట్లో ఇలా చేయాలనుకున్నారు. ఇక నువ్వు నా ఊరు అమ్మాయివి, నీకే అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకి నేను విహారీ గారిని నిన్ను తల్లిదండ్రులు చేయడం కోసం సరోగసి విధానం నీ కడుపున చేర్చాను. ఇప్పుడు నువ్వు విహారీ గారి బిడ్డని మోస్తున్నావు. మీ ఇద్దరి బిడ్డ త్వరలో పుట్టబోతుంది. ఇక నేను వచ్చిన పని ఇంకా అయిపోలేదు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం కూడా నా బాధ్యత అనగానే డాక్టర్ మిరాకిల్, ఎందుకంటే భార్యాభర్తలు మేము, కానీ ఆ భగవంతుడు మళ్ళీ మా ఇద్దరిని తల్లిదండ్రులు చేశాడు, ఎంత గొప్ప విషయం అని అంటారు విహారీ గారు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని సంతోషంగా ఉన్నా, కానీ సహస్రమ్మ అని అంటుంది. హాపు లక్ష్మి, సహస్ర సహస్ర అంటున్నావు, అసలు సహస్ర ప్రెగ్నెంటే కాదని తెలుసు కదా, డాక్టర్ని మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు అని అంటారు విహారీ. అలా అయితే లక్ష్మి ఆ ఇంటికి వెళ్లకుండా నువ్వు 9 నెలలు చాలా జాగ్రత్తగా మీరు సపరేట్గా ఉండండి అనగానే అవును లక్ష్మి, ఆ ఇంటికి వద్దు, నిన్ను ఏదైనా చేస్తారు, అందుకే నీకోసం నేను ఒక మంచి అందమైన ఇంటిని తీసుకున్నాను, నువ్వు నా భార్యవి, ఇకపై మనిద్దరం అక్కడే ఉంటాము అనగానే విహారీ గారు ఇంట్లో ఊరుకోరు, అలాగే యమునమ్మ అందరికీ కోపం వస్తుంది అనగానే లక్ష్మి వాళ్ళు మన కళ్ళు గప్పి నా బిడ్డని అలాగే సహస్రం బిడ్డగా చేయాలనుకున్నారు, మరి వాళ్ళకి మనం తిప్పి ప్లాన్ని రివర్స్ చేయాలి కదా, అలాగే మన ఇద్దరం ఆ దేవుడు బిడ్డలం, అందుకే మన ఇద్దరికీ అన్యాయం చేయలేదు ఆ దేవుడు, డాక్టర్ మంజుల గారు మనకి న్యాయం చేయాలనుకుంటున్నారు అనగానే అలా అయితే అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం విహారీ గారు అని అంటుంది. అత్తయ్య మావ ఇంటికా, అక్కడుంటావా అనగానే ఏ ఆడపిల్లైనా అమ్మా నాన్న దగ్గరే పురుడు పోసుకోవాలనుకుంటారు కదా, మీరు ఎలాగూ మా ఇంటికి వారం రోజులకు ఒకసారి రండి, అలాగే యూఎస్లో ఉన్నానని చెప్పారు కాబట్టి ఇక అక్కడ ఉండి మా ఇంటికి రండి అనగానే లక్ష్మి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక ఇటు ఇన్స్పెక్టర్ సంధ్యకి అటువైపు ఇక డాక్టర్ మంజులకి థ్యాంక్స్ చెప్పి లక్ష్మిని ఇక తన పుట్టింటికి తీసుకుని వస్తూ ఉంటారు విహారీ. ఇది ఇలా ఉండగా పద్మాక్షి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమే అది అనాథ, అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఇక అది కడుపుతో ఉండి నువ్వు కానీ ఆ బిడ్డకి తల్లివవుతావని అనుకుంటే ఇప్పుడేమో అదే మాయమైపోయింది, ఎలాగే అని అంటుంది పద్మాక్షి. అమ్మ నాకు ఒక విషయం తెలుసు, ఆ లక్ష్మి అనాథ కాదు, దానికి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చేనేత కార్మికులు, ఒకప్పుడు మన ఇంటికి వచ్చారు కదా ఆదికేశవులు గౌరీ గారు, వాళ్ళే లక్ష్మి తల్లిదండ్రులు అనగానే అవునా నీకెలా తెలిసే అని అంటుంది. అప్పుడే తెలుసుకున్నాలే, ఖచ్చితంగా లక్ష్మి అక్కడికే వెళ్తుంది, నువ్వేమీ కంగారు పడద్దు, రేపు అక్కడికి వెళ్దాము అనగానే అక్కడికి వెళ్తే ఆ లక్ష్మి కడుపుతో ఉన్నానని దానికి తెలియదు కదే అని అంటుంది. మనం చెప్దామమ్మా, లక్ష్మి ఏం చేస్తుంది, నా బిడ్డని నేను తెచ్చుకుంటాను, అది 9 నెలలు పూర్తయ్యాక నాకు ఇవ్వాలని చెప్తాను అని అంటుంది. సర్లేవే
ఇప్పుడు ప్రాణానికి హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లక్ష్మి అమ్మ నాన్న ఉన్నారు కదా, దాన్ని వాళ్ళు చూసుకుంటారులే. ఎందుకంటే నీ బిడ్డనది చూస్తుంది. సరోగసి మదర్గా తనకి ఇవ్వాల్సిన డబ్బులు తనకి ఇచ్చేద్దాము. ఇక విహారీ నువ్వు కడుపుతో ఉన్నావని ఇక కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అంటుంది పద్మాక్షి. ఇక లక్ష్మిని తన పుట్టింటికి తీసుకుని వస్తారు విహారీ. బెల్ నొక్కుతూ ఉంటే ఎవరు బాబు అని చెప్పి ఆదికేశవులు గౌరీ బయటికి రాగానే లక్ష్మి విహారీ కనిపిస్తారు. ఒక్కసారిగా ఆనంద బాష్పాలు వస్తాయి ఆదికేశవులకి, అటువైపు గౌరీకి. లక్ష్మి, అమ్మ కనక అని అంటారు. అమ్మ, అనుకోకుండా యుఎస్ నుండి ఇండియాకి వచ్చాము అనగానే, మామూలుగా రాలేదు అత్తయ్య గారు, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అనగానే వాళ్ళిద్దరి కళ్ళల్లో ఆనందం. ఇద్దరికి దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్తారు. చూడు బాబు, నా కూతురికి పెళ్లి చేశాను. బంగారం లాంటి అల్లుడికి భార్యని చేసినందుకు నా జన్మ ధన్యమైంది. నా కూతురు ఇప్పుడు తల్లవుతుంది, నేను తాతయ్యనవుతున్నాను అని అంటూ ఉంటారు ఆదికేశవులు. నేను కూడా అమ్మమ్మనవుతాను. బాబు, మీరు ఎన్ని రోజులు ఉంటారు? పురుడు లక్ష్మికి పుట్టింట్లోనే చేయించండి బాబు అనగానే, అమ్మ ఇక్కడే ఉంటాను, ఆయన వెళ్తారు మళ్ళీ వస్తారు అనగానే, అలా అయితే చాలా సంతోషం అని చెప్పి అంటూ ఉంటుంది గౌరీ. ఇక లక్ష్మి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటారు విహారీ. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.